ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామి సేవలు పలు విధాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకునే విధానాలను కైంకర్యములు అన్న పేరిట మనం తలుచుకుంటూ ఉంటాం. శ్రీవారి పరగణ ఆ ప్రాంతం అధిక భాగం తమిళ భాష ఆధిపత్యంలో ఉన్న నేపథ్యంలో ఆనాటి కాలంలో వేల సంవత్సరాల క్రింద స్వామిని సేవించినటువంటి ద్రవిడ దేశవాసులు సేవించే విధానంలో చేసిన స్తోత్ర పరంపరలు నాలాయిరములు అన్న పేరిట ప్రసిద్ధం. ఆ నాలాయిరముల సంపుటి నాలాయిర దివ్య ప్రబంధం. పల్లాండు అంటూ ప్రారంభం అవుతున్నటువంటి ఈ ధోరణిలో ఈ నాలాయిరములో ఉండేటటువంటి ఒకానొక స్తోత్ర భాగం శాత్తుమొరై తమిళంలో ఉంటుంది. తమిళ దేశవాసులు విశేషంగా పారాయణ చేస్తారు, వింటారు అనడంలో ప్రత్యేకత ఏమిటి అంటే, తెలుగువారిలో దైవం ఎవరైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, ప్రయోజనం కలిగించే విషయం ఏదైనా ఉంటే మనదిగా చేసుకోవడం మనదైన సంప్రదాయం. మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన పద్ధతులలో షిరిడీ సాయినాథుడిని పూజించేవారు కోకొల్లలు. అలాగే కేరళ దేశానికి సంబంధించిన ఆచార విశేషాంశాలతో ఆ స్వామి అక్కడ ఉన్నాడే మలయప్ప శబరిగిరీశుడు, ఆ స్వామిని సేవించుకునేటటువంటి వారు కోట్లాది మంది. ఈ క్రమంలో శబరిగిరీశుడిని మలయాళ పాటలతో కూడా స్తోత్రం చేస్తుంటారు. సాయినాథుడిని మరాఠీ భాషలో స్తోత్రం చేస్తూ ఉంటారు. అనాదిగా అనూచానంగా 4000 సంకీర్తనలతో శ్రీవారి సన్నిధానంలో ద్రవిడ దేశ ప్రాంత నివాసులైన భక్తాగ్రేసరులు పన్నిద్దరాళ్వారులు చేసినటువంటి స్తోత్ర పరంపర నాలాయిర దివ్య ప్రబంధం. అందులో తిరుప్పావై కూడా ఒక అంశం. అందులో ఒకటి శాత్తుమొరై. ప్రతిరోజు ఉదయం స్వామివారిని సేవించడం ఇందులో ప్రత్యేకం. స్వామి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం కమలాకుచూచుక కుంకుమతో నిగతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీభవ వెంకట. ఇది సంస్కృతం. స్వామిని సేవించుకుంటున్నాం. ఇది ఎలాగో అదేవిధంగా స్వామి సన్నిధానంలో ప్రతిరోజు ఉదయం తోమాల సేవతో పాటుగా స్వామిని సేవించుకునే విధానంలో స్మరించేటటువంటి స్తోత్ర పరంపర శాత్తుమొరై. భాష ఏదైనా పరంధాముడికి అన్నీ తెలిసిన స్వరూపం కనుక స్వామిని సేవించే విధానంలో ద్రవిడ దేశానికి చెందినవారు, తమిళ భాష తెలిసిన వారు, ఆ భాషతో సంప్రదాయంతో ముడిపడి ఉన్నవారు శ్రీ వైష్ణవులు ఈ విధానంలో స్వామిని స్తోత్రం చేస్తారు. మిగతా శైవ, వీరశైవ లేక ఇతర దేశ సంబంధిత ఆస్తిక మహాజనులంతా ఆ స్వామిని తమ తమ భాషలలో కొలుచుకుంటారు. బాలాజీ అన్నా, వెంకటేశ్వరుడు అన్నా, ఏడుకొండలవాడు అన్నా ఆ స్వామే కదా. స్తోత్రం చేద్దాం, శాత్తుమొరై విందాం. స్వామి అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.